ఓం శ్రీ గురుభ్యో నమః. సకల దేవతలకు సమస్త గురు పరంపరకు ఇవే నా ప్రణామాలు. థ్యాంక్ యూ ఆల్. హ్యాపీ యూనివర్స్, రిచ్ యూనివర్స్. అందరం బాగుందాం, అందరిలో నేనుండాలి. సరే, ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, ఎవరైనా సరే 1వ తేదీ అంటే అది ఏ నెలన్నా అవ్వచ్చు, ఏ సంవత్సరం అన్నా అవ్వచ్చు. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఏ నెల అయినా అవ్వచ్చు. అది ఏ సంవత్సరం అయినా అవ్వచ్చు. సంవత్సరం అంటే 90sలో అవ్వచ్చు, 2000 దగ్గర నుంచి అవ్వచ్చు. ఏదైనా సరే, ఏ సంవత్సరంలో అయినా సరే 1వ తేదీ పుట్టి ఉంటే వాళ్ళల్లో మనకి ఏ లక్షణాలు కనిపిస్తాయి, ఈ విషయం మనం తెలుసుకుంటే అట్లాంటి వాళ్ళతో మనం వ్యవహరించేటప్పుడు ఎలా ఉండాలనేది మనకు తెలుస్తుంది. ఇది మన పిల్లలు కానీ మనం కానీ 1వ డేట్లో పుట్టిన వాళ్ళం అవ్వాల్సిన అవసరం లేదు. మన ఫ్రెండ్స్లో కూడా ఇప్పుడు వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయనేది మనకు తెలిస్తే వాళ్ళని మనం ఎలా వ్యవహరించవచ్చు అనేది మనకి అర్థమవుతుంది. సో 1వ తేదీలో పుట్టిన వాళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉంటాయి అనేది మనం చూద్దాం. 1 అంటే న్యూమరాలజీలో సన్, ఇట్ లీడ్స్ సన్. 1వ తేదీన పుట్టిన వాళ్ళ జీవితం మీద ఎక్కువ ఆధిపత్యాన్ని కలిగి ఉంటాడు. అంటే వాళ్ళకి జరిగే ప్రతి సిచ్యువేషన్లో కూడా సన్ యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది, సూర్యుడు. అయితే వీళ్ళకి ఎలాంటి లక్షణాలు? సూర్యుడు అనగానే ఫస్ట్ మనకు కనిపించింది ఏమంటాం? గ్రహాలకి రాజు అంటే అన్ని గ్రహాలకి, నవగ్రహాలకి మధ్యలో మిడిల్లో ఉంటారు సూర్యుడు. గ్రహాలన్నిటికీ ఆయన రాజు. అలాగే వీళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే, అందరిలోకి కూడా లీడర్ లాగా ఉంటారు. అంటే నాయకత్వ లక్షణాలు. గుంపులు గోవింద అన్నట్లు ఉండరు వీళ్ళు. ఎక్కడ పోయినా కొంత స్పెషల్గా, ప్రత్యేకంగా ఉంటారు. అది అంటే లీడర్షిప్ క్వాలిటీస్ కలిగి ఉంటారు. నువ్వు దేంట్లో అన్నా ఉండు, ఇంట్లో నలుగురు కలిసి ముచ్చట చేస్తున్నా కూడా అక్కడ వీళ్ళ మాట నెగ్గించుకోవాలన్నట్లు ఉంటారు. అది అంటే వీళ్ళు చెప్పింది చుట్టూ వాళ్ళు వినేలాగా చేసుకోగలిగిన సామర్థ్యాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. తర్వాత వచ్చేసేసి ఇంకేముంటుంది అంటే, సన్ అంటే ఒక న్యూమరాలజీలో తండ్రితో సమానం అంట. అంటే తండ్రి యొక్క లక్షణాలు అంటే పిల్లల్ని చూసుకోవడంలో, వాళ్ళకి అవసరమైన అన్నీ సమకూర్చుకోవడంలో, పిల్లలు డెవలప్ అవ్వాలని ఎలా అయితే తండ్రి కోరుకుంటాడో ఆ విధంగా తండ్రి యొక్క లక్షణాలు కలిగినటువంటి గ్రహం అని అంటాం. 1 అంటే సన్, తండ్రి అని చెప్పుకోవాలి. తండ్రి ఎలాగైతే బాధ్యత కలిగిన తండ్రి, నేను బేవర్స్ తండ్రుల గురించి చెప్పట్లా. ఒక బాధ్యత కలిగిన తండ్రి ఎలా వ్యవహరిస్తాడో అలా సన్ అనేది వ్యవహరిస్తాడు. ఇంకా ఏముంటాయి వీళ్ళకి అంటే, వీళ్ళకి ఏ పనైనా సరే అందరూ ఈ చేయలేం మనం అనుకునే పనిని చేయగలిగిన సామర్థ్యం ఉంటుంది. అంటే అంటుంటారు కదా, అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగినటువంటి వ్యక్తులు. వీళ్ళల్లో సైంటిస్టులు ఉంటారు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఉంటారు, మళ్ళీ అన్ని రంగాల్లో డాక్టర్స్ ఉంటారు, యాక్టర్స్ ఉంటారు. అన్ని రంగాల్లో ఏ రంగంలో అన్నా ఉండని వాళ్ళు ఎలా ఉంటారంటే టాప్ పొజిషన్లో ఉంటారు. సూర్యుడు ఎక్కడ ఉంటాడు? టాప్ పొజిషన్లో ఉంటారు. వాళ్ళు ఒక మెట్టు తగ్గడానికి ఇష్టపడరు అసలు. ఇప్పుడు వాళ్ళ ఒక మెట్టు తగ్గడానికి అస్సలు కూడా ఇష్టపడరు వాళ్ళు. దేనిలో అయినా అందరిలో వాటు గుంపులో గోవిందా అనటానికి ఇష్టపడరు. కొంత స్పెషల్గా, ప్రత్యేకంగా ఏదైనా చేద్దాం, మిగిలిన వాళ్ళకంటే భిన్నంగా ఆలోచిస్తారు. సో ఇలాంటి లక్షణాలు ఉండి మంచి తెలివితేటలు ఉంటాయి. ఎప్పుడైనా 1 అనేది సూర్యుడు విజయానికి సంకేతం అని కూడా చెప్పుకోవచ్చు. 1 ఎక్కడుంటే అక్కడ సక్సెస్ అనేది కూడా ఉంటుంది. లేకపోతే క్రమశిక్షణతో కూడిన జీవితంతోనే సక్సెస్ వస్తుంది. 1 వాళ్ళకంటే సక్సెస్ వచ్చేసి దమ్మటే 1లో పుట్టగానే కాదు. దానికోసం వాళ్ళు ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది.
అయితే కృషి చేసిన సక్సెస్ గ్యారంటీ. అయితే వీళ్ళకి ఎలా ఉంటుంది ఇంతవరకు ఏంటి, మనం సన్నికి సంబంధించినటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయనుకున్నాం. ఏ విషయాన్నైనా ప్రత్యేకంగా ఆలోచిస్తారు, వినూత్నంగా ట్రై చేస్తారు అనుకున్నాం. మళ్ళీ స్వతంత్రంగా వ్యవహరిస్తారు. వీళ్ళకి స్వేచ్ఛా స్వాతంత్రాలంటే చాలా ఇష్టం. వీళ్ళకి స్వేచ్ఛా స్వాతంత్రాలంటే చాలా చాలా ఇష్టం. ఒకళ్ళు చెప్తే వినడానికి, ఒకళ్ళు చెప్తే చేయడానికి ఇష్టపడరు. వేరే వాళ్ళతో పని చేపిస్తారు, వేరే వాళ్ళకి చెప్తారు. వీళ్ళు చెప్పినట్లు ఇంకొకళ్ళు వినాలి అనుకుంటారు, కానీ వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు వినడానికి ఇష్టపడరు. ప్రతి దగ్గర వీళ్ళ మాటే చెల్లాలనుకుంటారు. ఇవన్నీ కూడా ఒకటికి ఉన్నటువంటి అంటే కొంత ప్రౌడిష్నెస్ కూడా ఉంటుంది. వీళ్ళకి ప్రౌడ్గా ఉంటారు. అంటే నేనే గెలవాలి. వేరే వాళ్ళు ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఆ ఫ్రెండు వీళ్ళకంటే పక్క వాళ్ళకి ఎవరికన్నా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చిన ఫ్రెండ్స్లో కానీ బంధువుల్లో కానీ వీళ్ళు దాన్ని జీర్ణించుకోలేరు. అంటే ఎప్పుడు ప్రతి దగ్గర అది ఫంక్షన్ అవ్వచ్చు, ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, ఏదైనా సరే నాకు పెద్దపీట వేయాలా, నాకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలా ఎవరైనా అనుకుంటారు. వాళ్ళ ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది. వాళ్ళు అలాంటి ఘనమైన విజయాలు సాధించి వాళ్ళకి ఎప్పుడు అలా ఒక పెద్దపీట అంటే ఒక మంచి రెస్పెక్ట్ లభించేలాగానే వాళ్ళ జీవితాన్ని వాళ్ళు కొనసాగిస్తారు. ఎందుకంటే సూర్యుడు శక్తి స్వరూపం, అందరికీ వెలుగిచ్చేవాడు. ఆయన ఏం తీసుకోడు కానీ అందరికీ వెలుగే ఇస్తాడు. అలాంటి కొన్ని యూనిక్ క్వాలిటీస్ వాళ్ళకి ఉంటాయి, ప్రత్యేకమైనటువంటి లక్షణాలు. సరే, మళ్ళీ వీళ్ళు ఏదైనా అంటే చదువులో అవ్వచ్చు, ఏదైనా ఒక పొజిషన్ ఒక రంగంలోకి వీళ్ళు వచ్చారంటే దాంట్లో వాళ్ళు టాప్ పొజిషన్కి వెళ్ళాలనుకుంటారు. అంటే వాళ్ళు వర్కర్స్గా పనిచేయడానికి ఇష్టపడరు. అంటే దేంట్లో కూడా టీంలో మెంబర్స్గా ఉండడానికి ఇష్టపడరు, టీం లీడర్గా ఉండడానికి ఇష్టపడతారు. ఒకే మాట ఏంటంటే టీంలో మెంబర్స్గా ఉండడానికి, ఒకళ్ళ మోచేతి నీళ్ళు తాగడానికి ఇష్టపడరు వాళ్ళు. మేము ఇంకొకరికి ఇచ్చేలాగా ఉండాలి, మేము వాళ్ళకంటే టాప్ పొజిషన్లో ఉండాలి అని. వీళ్ళని దాటేసి ఎవరైనా వెళ్తున్నా వాళ్ళు సహించలేరు. అది ఈ 1లో పుట్టినటువంటి వాళ్ళ లక్షణం. నెంబర్ 1 తెలివితేటలు, మేధావులు, విజయం సాధించేవారు, ప్రత్యేకమైనటువంటి ఆలోచన విధానం కలిగిన వాళ్ళు, లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నవాళ్ళు. ఇన్ని గొప్ప లక్షణాలుండి కూడా ఇంకా వీళ్ళలో మైనస్లు కూడా ఉంటాయి. మైనస్లు ఏంటంటే ఈ ప్లస్లే వాళ్ళకి మైనస్లు అవుతాయి. ఎట్లా ఉంటారు, వీళ్ళకంటే ఎవరు ముందుంటాం వీళ్ళు ఇష్టపడరు. అవతలోడికి అదే ఫీలింగ్ ఉంటాయో కొంతమందికి, వాళ్ళు వీళ్ళని విభేదించి దూరంగా వెళ్ళిపోతారు. పైగా ఏది చేసినా మంచి టాప్ పొజిషన్లో ఉంటాం. వీళ్ళు మోసాలు చేయడానికి సిద్ధపడ్డా అలాగే చేస్తారు. హై లెవెల్లో మోసం చేసి హ్యాపీగా చేసేస్తారు. అంటే పార్ట్నర్స్గా వీళ్ళు ఒకళ్ళతో పార్ట్నర్షిప్ ఉండడానికి ఇష్టపడరు. అంటే వీళ్ళతో పార్ట్నర్షిప్ చేయడం అనేది ఎదుటి వాళ్ళకి కత్తి మీద సాము లాంటిది. వీళ్ళకి కలిసి రాదు. అంటే ఏంది, ఒకటి పార్ట్నర్షిప్లో వీళ్ళు మానసికంగా ఇష్టంగా చేయలేరు. అది వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎదుటోడికి ఏంటంటే వీళ్ళు పార్ట్నర్గా ఉన్నప్పుడు ఎక్కువ శాతం ఎదుటి వాళ్ళని మోసం చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకోసం అని చెప్పేసి వీళ్ళ అసలు పార్ట్నర్షిప్, నేనైతే నెంబర్ 1లో పుట్టిన వాళ్ళు వీలైనంత చేతైనంత సొంత వ్యాపారమే చేసుకోవాలి. వేరే వాళ్ళతో కాంబినేషన్, వేరే వాళ్ళతో పార్ట్నర్షిప్ల్లో కనుక చేస్తే వాళ్ళ మధ్య ఎప్పుడూ తగాదాలే నడుస్తూ ఉంటాయి. ఈగో ప్రాబ్లమ్స్, పార్ట్నర్స్ మధ్యలో ఎప్పుడు కూడా ఈగో ప్రాబ్లమ్సే నడుస్తూ ఉంటాయి, తగాదాలు. అంటే వీళ్ళ మాటే మిగిలిన పార్ట్నర్స్ తినాలనుకుంటారు. కానీ మిగిలిన పార్ట్నర్స్ అందరూ అలా ఉండేవాళ్ళు ఉంటారుగా. సరే, అలా ఉండి పార్ట్నర్షిప్ కొనసాగుతున్నా వీళ్ళ ఆలోచనలు ఏంటంటే ఏం చేసినా హై రేంజ్లో చేస్తారుగా, ఎక్కువ సంపాదించుకోవాలనుకుంటున్నారు. పార్ట్నర్షిప్లో కూడా మిగిలిన వాళ్ళకంటే ఎక్కువగా ఉండాలనుకుంటారు. ఈ విధానంలో కొంత మోసాలకు కూడా పాల్పడే ఛాన్సెస్ ఉంటాయి. సో అందరూ మోసం చేస్తారని చెప్పను. అసలు వీళ్ళకి అసలు పార్ట్నర్షిప్ అనేది అసలు ప్రిఫరబుల్ కాదు. వీళ్ళకు ఉన్న దాంట్లో వీళ్ళు చేసుకోవడం అనేది ఎప్పుడూ తగిన సూచన. అన్ని రంగాల్లో చాలా రంగాలు వీళ్ళకి పనికి వస్తాయి.
పనికిరాని రంగం ఏంది అని అంటే వీళ్ళకి నూనెలు, చెప్పులు ఇట్లాంటి శనీశ్వరునికి సంబంధించిన వ్యాపారాలు వీళ్ళకి అంత అనుకూలంగా ఉండవు. నూనెలు, చెప్పులు, ఉప్పు ఇట్లాంటివి ఉంటాయి కదా శనీశ్వరునికి సంబంధించిన. ఐరన్ షాపులు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండవు. సహజంగా మిగిలిన విషయాల్లో ఏమన్నా అంటే న్యూమరాలజీ అంటే డేట్ ఆఫ్ బర్త్ ఒక్కటే తీసుకోం కదా, ఏ నెలలో పుట్టారు, వాళ్ళ పేరేంది, వాళ్ళు వాడుతున్న ఫోన్ నెంబర్ ఏంది, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఏంది, వాళ్ళ లైఫ్ పార్ట్నర్ ఏంది, ఇవన్నీ కూడా చూస్తాం. కాబట్టి పర్సనల్ ప్రొడక్షన్కి వచ్చినప్పుడు జనరల్గా అయితే ఒకటిలో వాళ్ళకి ఈ వ్యాపారాలు సజెస్ట్ చెయ్యం. వీటి జోలికి పోకుండా ఉంటేనే మంచిదండి మీరు అని చెప్తాం. ఎందుకంటే అంత క్లిక్ అవ్వలేరు అవి దాంట్లో వాళ్ళు. ఇది ఒకటికి సంబంధించిన వాళ్ళకి సంబంధించినటువంటి వివరణ. అయితే కొంతమంది అంటూ ఉంటారు, మీరు చెప్పింది కాదండి, అబ్బాయి 1వ తారీఖు పుట్టాడు కానీ ఈ లక్షణాలు ఏం లేవు, మా అబ్బాయికి మా అమ్మాయి 1వ తారీఖు పుట్టింది, ఈ లక్షణాలు ఏం లేవు అని అంటారు. మీరు క్లీన్గా అబ్జర్వ్ చేసి చూసినట్లయితే వీటిల్లో ఏవో కొన్ని లక్షణాలు కంపల్సరీగా కనిపిస్తాయి. ఇవి మొత్తం 100% ఉంటాయి అని చెప్పను. ఎందుకు చెప్పను అంటే ఒకటిలో పుట్టిన వాళ్ళు మళ్ళీ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో నెల మారుతుంది, సంవత్సరం మారుతుంది, మళ్ళీ వాళ్ళు పుట్టిన వారం మారుతుంది, మళ్ళీ వాళ్ళు వాడే ఫోన్ నెంబరు, పెట్టిన పేర్లు ఇవన్నీ కూడా చాలా మారుతాయి. ఇవన్నీ మారినప్పుడు పూర్తి లక్షణాలు వస్తాయనేది కాదు, వాటి తాలూకు లక్షణాలు కూడా వీళ్ళల్లో ఉంటాయి. సో అందుకోసం అని చెప్పేసి జనరల్గా చెప్తున్నాను, ఈ లక్షణాల్లో మీరు ఒకటిలో పుట్టిన వాళ్ళు కనీసం కొన్ని లక్షణాలు మీరు తప్పనిసరిగా గమనించగలుగుతారు. అయితే ఒక సూచన ఏంటంటే వీళ్ళు ఎప్పుడు మా మాటే చెల్లాలనుకో అంటారు. కాబట్టి పార్ట్నర్స్, లైఫ్ పార్ట్నర్ కనుక అయితే మీకు 1వ నెంబర్లో అంటే 1వ తేదీన పుట్టిన లైఫ్ పార్ట్నర్ కనుక వస్తే, అంటే మీ భార్య కానీ భర్త కానీ 1వ తేదీన పుట్టి ఉంటే సింపుల్గా మీరు మీ కుటుంబం సవ్యంగా నడవాలి అనుకుంటే వాళ్ళు చెప్పినట్టు వెంటనే తగిన సూచన ఏంలా, వాళ్ళు చెప్పినట్టు వింటే వాళ్ళ ఈగో సాటిస్ఫై అయితే వాళ్ళు మీకోసం ఏదైనా చేస్తారు. వీళ్ళ ఈగో నుంచి కొంత వీళ్ళు నష్టపోతూ ఉంటారు కూడా. ఎవరినో బాగా వీళ్ళని భజన బృందాలు ఉంటారు, వీళ్ళ వీక్నెస్ పట్టుకొని వీళ్ళకి పొగిడితే వీళ్ళు మనకి ఏదైనా చేస్తారని. వీళ్ళు ఎవరినైనా నమ్మారంటే వాళ్ళ కోసం ఏమైనా చేస్తారు, చేయడానికి సిద్ధపడతారు. ఆ వీక్నెస్ అదంతా తెలుసుకున్న వాళ్ళు ఉంటారు కదా, నియరెస్ట్ ఫ్రెండ్స్, వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళని కొంత మోసం చేయడానికి అవకాశం ఉంది. వాళ్ళ దగ్గర వీళ్ళు ధనాన్ని నష్టపోతారు, ఫీలింగ్స్ కూడా నష్టపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకోసమని ఒకటిలో ఉన్నవాళ్ళు కొద్దిగా ఆలోచనతో వాళ్ళు ఎలాగా ఉన్నామనేది వాళ్ళకి వాళ్ళు చూసుకుంటూ, అంటే నేను గర్వంగా వ్యవహరిస్తున్నాను, సో ఇలా ఉండకూడదు, అలాగా వాళ్ళని వాళ్ళు ఇదిగో ఈ లక్షణాలు ఉన్నాయి, సో ఈ లక్షణాలతో ఉంటే నేను ముందుకెళ్ళడం ఇబ్బంది కాబట్టి నాకు అని చూసుకోవాలి. ఇంకా 1వ తేదీన పుట్టిన వాళ్ళు రవి ఆధిపత్యం అంటే సూర్యుని ఆధిపత్య రాశులు కాబట్టి వీళ్ళు సండే రోజు చాలా నిష్టగా ఉండాలి. ఒక విధంగా చెప్తే సండే వాళ్ళకి ఒక మౌనవ్రతం చేయాల్సిన రోజు అనుకోవచ్చు, ఉపవాసం ఉండాల్సిన రోజు, పూజా పునస్కారాలు, సూర్యుడిని విశేషంగా ఆరాధించాల్సినటువంటి రోజు. వాళ్ళ జీవితంలో అతి ముఖ్యమైన రోజు సండే. సండే వాళ్ళు ఎంత కరెక్ట్గా ఉంటారో వాళ్ళ లైఫ్ అంత పర్ఫెక్ట్గా ముందుకు సాగింది. ఆదివారం రోజు ఏ నియమాలు పాటించాలి ఏంది అనేది మీరు తర్వాత ముందు వీడియోస్లో తెలుసుకుందాం. ముఖ్యంగా అయితే ఎక్కువ సూర్య ఆరాధన చేయడం, అంటే సూర్య నమస్కారాలు కానీ, సూర్యుని చూస్తూ అర్ఘ్యం మొదలటం కానీ, మీకు తెలిసిన సూర్యుని వైపు తిరిగి ఏదైనా సూర్యుని శ్లోకాలు కానీ, ఆదిత్య హృదయం కానీ ఇలాంటివి మీరు చదువుతూ ఉండడం వల్ల మంచి ఫలితాలని పొందుతారు. ఇంకా శ్రీరాముడిని ఆరాధించడం వల్ల కూడా మీకు మంచి జరుగుతుంది. ఎందుకంటే శ్రీరాముడు సూర్యవంశ ఇనవంశ అంటారు కదా, సూర్యవంశ చక్రవర్తి. సో శ్రీరాముడిని ఆరాధించే వాళ్ళకు కూడా ఒకటిలో ఉన్నవాళ్ళు 1 తేదీ పుట్టిన వాళ్ళు శ్రీరాముడిని ఆరాధించిన, సూర్యుడిని ఆరాధించిన వాళ్ళ జీవితంలో ఉత్తమమైన ఫలితాలను చూడగలుగుతారు. సో వీళ్ళకి వాళ్ళకి ఆరెంజ్ కలర్, మళ్ళీ ఎల్లో కలర్స్ బాగానే ఉంటాయి, సూర్యుని రంగులు మంచిగా ఉంటాయి, తెలుపు కూడా బాగానే ఉంటుంది, రెడ్ కూడా బాగానే ఉంటుంది, మెరూన్ కూడా బాగానే ఉంటుంది.
ఎల్లో షేడ్స్, ఆరెంజ్ షేడ్స్, రెడ్ షేడ్స్, పింక్ కూడా, ఇలాంటి రంగులన్నీ వాళ్ళకి అనుకూలంగా ఉంటాయి. సో మీరు కనుక మా సబ్స్క్రైబర్స్ కానట్లయితే, మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో ఏ రోజుల్లో, ఏ నెలల్లో, ఏ పేర్లతో ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఏంటి మ్యారేజ్ కంపాటబిలిటీస్ ఏంటి, ఇలాంటి అన్ని అద్భుతమైన అంశాలతో మా అవకాశం మేరకు ఎన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాం. తెలుసుకోండి ఇలా ఉంటుంది అని. అప్పుడు మనం ఎదుటి మనుషులతో మనకి ఇలా ఉంటుందని తెలిసినప్పుడు ఏంటంటే తీవ్రమైన విభేదాలు ఉండవు. కోపం మీద కొంచెం వాళ్ళతో మనకి ఘర్షణ వచ్చినా ఓహో వీళ్ళ స్వభావం ఇది కదా అని తర్వాత వెంటనే సర్దుకోవడానికి ఒక అవకాశాలు ఉంటాయి. బంధాలు కూడా బలపడతాయి, ప్లస్ మనం కూడా ఎంతో అభివృద్ధి సాధించడానికి ఒక అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్.